భక్తవరులారా, మరి మనం ఇదివరకు జిజ్ఞాసి యొక్క జీవన విధానాన్ని మనం చెప్పుకున్నాం. అంటే ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసి. అదే తదుపరి జ్ఞాని. కనుక మనం మూడోదైనటువంటి జిజ్ఞాసిని చెప్పుకున్నాం. జనకరాజేంద్రుడు సీతాదేవి తండ్రి, అతను జిజ్ఞాసత్వంతో ఏం చేశారు అన్నది మనం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే జిజ్ఞాసి జన్మ సామాన్యమైనది కాదు. ఈ ఆర్తి అర్ధార్థి భక్తులు అనేది కాదు. ఇదివరకే చెప్పాను. ఆర్తి అర్ధార్థి భక్తులు వారి కోరికలు నెరవేరే వరకు భగవంతుని ఆరాధిస్తారు. ఆ తదుపరి మరి వారు భగవంతుని కొద్ది దూరం ఉంటారు. ఈ జిజ్ఞాసి అన్నది అటువంటిది కాదు. అది నిరంతరం భగవంతునితో మమేకం అవ్వాలన్న ఆలోచనతో ఉన్నటువంటిది. ఇదివరకే చెప్పాను. పూర్వవాసం చేత, పూర్వజన్మ వాసం చేత ఇది లభ్యం అవుతుంది. అటువంటిది జనక మహారాజు కూడా ఉండేది. ఆ జనక మహారాజు తన పండితు కొలువులోకి వచ్చినటువంటి పండితులతో వాదించి జనక మహారాజు అడిగినటువంటి విషయాన్ని వారు చెప్పకపోయినప్పుడు వారందరినీ కూడా కారాగారంలో పెట్టేసేవారు, శవసాలలో పడేసేవారు. కానీ ఇంకా ఘాటుగా చెప్పుకోవాలంటే శర్షాల్లో పడేసేది గుండు గీసి ఆ లోన పడేసేవారని కూడా చదవడం విన్నాం. అయితే ఇక్కడ ఇలా ఉంటుండగా ఎక్కడికి అష్టవక్రులు వారని వారి తండ్రిని కూడా శర్షాల్లో పెట్టేగా తల్లి చెప్పింది, నాయన నీ జనకుడు జనకరాజేంద్రుని కొలువులోకి వెళ్ళి అక్కడ ఒక విధానమైనటువంటి వాటను వివరించి జైల్లో ఉన్నాడు. నీవు బ్రహ్మ సమానుడు, నీవు అక్కడి నుంచి తండ్రిని విడిపించి తీసిరా నాయన. శ్రీమూర్తికి కావలసింది ఏమిటి? భర్త కదా. భర్తను సేవించి తరించవలసింది శ్రీమూర్తి. ఆవిడికి జీవితంలో ఉన్న ఐదో తను భర్త. కావున నీవు ఆ ఒక మిథిలా నగరానికి వెళ్ళి జనకుని సభలో అందరిని వాడించి నీవు తండ్రిని తోడ్కొని రావాలి. నా ఆశీస్సులు నీకున్నాయి అనేసరికి అష్టవక్ర మహర్షి తల్లి శరణారవిందములకి ప్రణమిల్లి, నీ ఆశీస్సులుంటే ముల్లోకములు జయిస్తాను తల్లి అంటూ అతను అక్కడి నుంచి చిన్నగా మన జనకరాజేంద్రుని రాజ్యమైనటువంటి మిథిలా నగరంలో ప్రవేశించారు. అది చాలా పెద్ద కథ. అయితే మనకి ఇక్కడ జిజ్ఞాస అయినటువంటి జనకుని తాలూకా జిజ్ఞాసత్వం ఏమిటి? ఇతలా వెళ్ళిన తర్వాత ఆ పండిత కొలువులో ప్రవేశించాడు. పండిత కొలువులో ప్రవేశించాక అష్టవక్రుని యొక్క ఆకారం చూసి అందరూ విచిత్రముగా అదో రకమైనటువంటి ఎగతాళి చేయాలన్న ఆలోచన పండితులకు. అయితే అష్టవక్రులు వారు అన్నారు, జ్ఞానం ఏ ఆకారంలో ఉంటే వస్తుంది అన్నది కాదు. జ్ఞానానికి ఇలాగ ఉండాలి, ఈ కులం, ఈ మతం, ఈ జాతి, అంటే ఎత్తు ఉండాలి, పొడుగు ఉండాలి, వేషం ఉండాలి, లేకుండా ఉండాలి అన్నది ఏమి లేదు. జనకరాజేంద్ర, నీ పండిత కొలువులో నాతో వాదించిన వారు ఉంటే ప్రవేశపెట్టండి. అలా ఆ ఒక పండిత కొలువులో అష్టవక్ర మహర్షి అందరినీ ఓడించేశాక జనక మహారాజు, అష్టవక్ర నేను కూడా ఉన్నాను, నన్ను కూడా ఓడించినప్పుడే నీ విజయం సాధిస్తున్నావు. తమరు కూడా వాదిస్తారా? వాదించండి. అయితే జనక మహారాజు మాట అన్నాడు. అష్టవక్ర మహర్షి గుర్రం రికాబులో, ఒక గుర్రం రికాబులో అంటే కింద ఇలా కారు పెట్టడానికి ఒక తాడులాంటి ఓ బెల్ట్ లాంటిది వస్తుంది. అందులో ఎడమ కారు పెట్టి కుడికారు గుర్రం మీద పడే లోపు నాకు బ్రహ్మజ్ఞానం యొక్క మార్గం తెలియాలి. అలా మీరు చూపించగలరా అని సూటిగా జనకరాజేంద్రుడు అడిగాడు. అష్టవక్ర మహర్షి చిరునవ్వు నవ్వుతూ, ఓ
తప్పనిసరి చూపిస్తాను అనేసరికి జనక రాజేంద్రులు వారు సింహాసనాన్ని వీడి తిన్నగా వచ్చి అతనికి ప్రణమెల్లి, ఆహా, ఎంతవరకు ఈ మాట చెప్పినటువంటి వారు నాకు ఎంతవరకు దొరకలేదు. కనుక దయచేసి మహాత్మా నా కోరిక నెరవేర్చండి. అవునా, గుర్రమురి కాపులు ఎడమకాలు పెట్టి కుడుకాలు పడే లోపు నాకు ఆ బ్రహ్మజ్ఞానం నాకు సిద్ధించేటట్టు అవునా అనుగ్రహించండి. అటునే కానీ జనకేంద్ర రాజేంద్ర, అట్లే కాని పద, మనం ఒక నిర్జరారణ్యంలోకి వెళ్ళాలి. ఎవరు చూడకూడనటువంటి స్థలం నందు మీకు ఆ విధానము నేను చూపిస్తాను. మీ పరివారాలందరినీ కూడా వెనక్కి వెళ్ళమనండి అని చెప్పి ఆ రకంగా మరి జనక రాజేంద్రుడు ఒక గుర్రాన్ని తీసుకొని చిన్నగా ఆ ఒక్క అడవిలోకి రాజ్యానికి కొద్ది దూరమైనటువంటిగా ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశంలో రాజేంద్ర ప్రయత్నించండి మీరు అనేక వెంటనే రాజు అప్పటికే ఆతృతతో ఉన్నాడు. ఎన్నాళ్ళ నుంచో ఈ విషయాన్ని గ్రహించాలన్న జిజ్ఞాసత్వంతో చాలా ఎక్కువ ఆతృత కలిగి వెంటనే ఎడమకాలు ఆ గుర్రము రికాబులో వేసారు. ఆ గుర్రము రికాబులో వేసినంటే కుడుకాలు తిన్నగా ఆ గుర్రం పైకి ఎక్కాడు. సకానికి వెళ్ళిపోయింది. అంటే గుర్రం పైకి వెళ్ళింది కానీ గుర్రం మీదన మళ్ళీ పడలేదు కాదు. అలా మీదకి వెళ్ళాక అష్టవక్ర మహర్షి వాళ్ళు అంటున్నారు, జనకరాజేంద్ర ఆగు, జనకరాజేంద్ర ఆగు. స్వామి, ఏమిటి స్వామి మళ్ళీ ఆపేశారు? నోడు దగ్గర అన్నం తీసినట్టు అనిపిస్తుంది స్వామి. ఎన్నాళ్ళకి నా జీవితం సఫలీకృతం అవుతుంది, ధన్యత చేకూరుతుంది అని ఎంతో ఆశపడ్డాను. ఆపేశారే ఏమిటి స్వామి? నేను అడిగిన ప్రశ్నకు ముందు సమాధానం చెప్పు. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పిన తదుపరి నువ్వు ఆ కారు గుర్రం మీద ఇవ్వచ్చు. అడగండి స్వామి, నాకు చేతనైనంత వరకు చెప్తాను. సంతోషం. అయితే ఇక్కడ నీవెక్కడ చూసి ఈ ప్రశ్న నాకు వేస్తున్నావు? శాస్త్ర సమ్మతంగానే వేశాను అష్టవక్ర మహర్షి. అక్కడ ఏమని రాసుంది? గుర్రముర కాపులో కాలు పెట్టి కుడుకాలు ఆ గుర్రంపై వేసిన ఆ క్షణంలోనే బ్రహ్మ జిజ్ఞాసత్వం సఫలీకృతం అవుతుంది వారికి అని ఉంది. అక్కడ అంతే ఉందా జనక? ఇంకేమి లేదా దాని ముందు? ఉంది. ఏముంది? సద్గురువుని చేరి అది తెలుసుకునవచ్చు. అంతే ఉందా? ఇంకేమైనా ముందు ఉందా? అదే రాసుందా? ఇంకేమైనా ముందు ఉందా? ఉంది. మనుషుల వారు ఉంది. ఏమిలేదు, తను మన ధనములు గురువునకు వినయముతో దారబోయాలి. తను అంటే ఈ శరీరం గురువు చెప్పిన వాటలోనే నిలవాలి. తను మన మనసు. అవునా, గురువు ఏ రకంగా అయితే నీకు ఆనతిచ్చారో ఆ విధముగానే మనసు నడవాలి. చూసారా ఎటువంటి కఠిన పరీక్ష? శరీరం, ఓ పక్క మనసు. ఈ మనసు కోసం మహాత్ములు చెప్పలేక వశిష్ఠ భగవానులు వారు ఒక మాట అంటారు, రామచంద్ర, మన ఏవ మనుషానాం కారణం బంధమోక్ష. మన ఏవ మనుషానాం కారణం బంధమోక్ష. నీవు బంధీవ అవ్వాలన్నా మోక్షం కావాలన్నా మనసే మూల కారణం. చూసారా, ఆ మనసు వలనే కొందరు ముక్తి మార్గమును చెందుతున్నారు. ఆ మనసు వలనే ఈ సంసార సాగరంలో కుమిలిపోతూ జన్మ పరంపరంలో కొట్టుకుపోతూ ఉన్నారు రామభద్ర. కనుక తను మన ధనము అనగా ఇప్పటి వరకు నీకున్నటువంటి ఆధ్యాత్మ జ్ఞానం ఏదైతే ఉందో అది గురువుగారికి ఇచ్చే. నీ హృదయం అనే సంచిని ఖాళీ చేయి. అప్పుడు నీకు ఈ మహత్తరమైనటువంటి ఈ మార్గం నీకు సిద్ధిస్తుంది. కావున మరి మనసు కోసం రామచంద్ర ప్రభుత్వారు వారితో వశిష్ఠ భగవాను వారు అంటారు, మన ఏమో మనుషానం కారణం బంధమోక్ష. కేవలం కారణం మనసే.
మనం జన్మ ఎత్తడానికి కానీ మోక్షం పొందడానికి కానీ ఈ సమస్త సంసార కుహరము నుంచి పైన పడాలన్నా మనసే కాదు. ఇక ఈ తను అంటారా, రక్త మాంసములతో కూడుకొని 96 తత్వములతో కూడుకున్నది. అవునా? మనసు ఎలా చెప్తే అలా వింటారు తప్ప మనం చెప్పేటట్టు విందో. అవునా? మనం దానికోసం చాలా చెప్పుకుందాం. అయితే ఇక ధనం అంటే ఏమిటి? ధనం అనగా ఇందాక మనం ముందులో చెప్పుకున్నాం అర్థార్థం, అటువంటి ధనం కాదు. ఆధ్యాత్మికులు ఈ పరమాత్మికులు ఏమాత్రం జ్ఞానం నేర్చుకున్నామో దానిని పూర్తిగా తొలగించి గురు పాదాల చెంతను విడిచిపెట్టినప్పుడు అప్పుడు కానీ నీకు ఇది సిద్ధించదు. అయితే నీవు అట్లాగా గురువుకి వెళ్ళావా? గురువు దగ్గరికి వెళ్ళాను స్వామి మహర్షి. ఎవరు మీ గురువు? తమరే. మీరు ఎప్పుడైతే నాకు అది సిద్ధింపజేస్తానని చెప్పారో అప్పుడే ఆ నిమిషమందే, ఆ క్షణమందే మిమ్మల్ని గురువుగా నా హృదయంలో నిక్షిప్తం చేసుకున్నాను స్వామి. ఆహా, అయితే తనుమన ధనములు మరి గురువుగారికి ఇచ్చావా? స్వామి సత్యము చెప్తున్నాను స్వామి, భగవంతుని మీద నా తను మన ధనములు సమస్తము తమకు దాపోసాను. ఇందాకనే ఆ మొదట్లోనే మీరు ఎప్పుడైతే నాకు అభయించారో అప్పుడే నా తను మన ధనములు అంతా ఇతను దాపోసారని మనసులో చేసుకొని సంకల్పించారు. కనుక అంతా మీరే అన్నారు జనక మహారాజు. అలా అనే పిదప క్షణం కాలం కూడా కాకుండా అష్టవక్రుల వారు అదృశ్యమయ్యారు. అయితే అప్పుడు జనకుల వారు ఎలా ఉన్నారు? ఒక కారు గుర్రం ఒక్క రికాములో ఉంటే ఒక కారు మాత్రం, కుడి కారు మాత్రం గుర్రం పైన ఉంది, గుర్రం మీద పడలే. ఒక కారు ఇగో ఇలా ఉంది. ఈ కింద కాలు ఎక్కడుంది, ఈ కాలు ఎక్కడుంది, గుర్రం మీద పడలేదు, గుర్రం మీద కూర్చోలేదు జనకమార్. అట్టి స్థితి ఏర్పడ్డది. అయితే తదనంతరము మహారాణి గారు రాజుగారు ఎక్కడున్నారో వెతకండి అని భటులకి మంత్రులకి ఆదేశమవ్వగా వారంతా ఎతికారు. వెతగ్గా రాజుగారు ఒక నిర్జనారణ్యంలో ఏకాంతముగా కనిపించారు. ఆ రకమైనటువంటి విధానం, ఆ ఆసనములు, అదొక ఆసనం, అటువంటి ఆసనములో కనిపించారు. రాజుగారిని పిలిచారు, పలకలే, అసలు ఏమనలే. అతన్ని ఎత్తుకున్నారు. అతన్ని ఎత్తుకొని తిన్నగా రాజ్యానికి గొలిపోయారు. తిన్నగా రాజ్యానికి గొలిపోయి ఆ ఒక్క ఔషధూలికా తల్పంపై రాజుగారిని కూర్చోబెట్టారు. కానీ ఆ ఒక విధానం, ఆ కారు ఏదైతే పెట్టాడో ఆ విధానంతోనే ఉన్నాడు. కనీసం మంచినీళ్ళు కూడా పుచ్చుకోవటం లేదు, రెప్ప కూడా ఆరదు, మనిషి కదలటం లేదు, ఏమీ లేదు. ఎవరు పిలిచినా సరే, ఎవరు ఏమి చేసినా సరే ఉలుపు పలుపు లేకుండా ఉన్నారు. ఆ రకంగా రాజుగారు. అయ్యా, రాణిగారు అంటున్నారు, నాయనలారా, ఓ భటులారా, ఓ మంత్రులారా, ఆ మనిషి ఎక్కడున్నాడో చూడండి. రాజుగారిని మంత్రంతో కట్టుడు చేశాడు అతను. మన రాజుగారు మనం బ్రతకాలంటే అతను ఎక్కడున్నా సరే గొంతు తీసుకుని రావాలి. అతన్ని ఏమనకండి, దూషించకండి, ఏ రకమైన బాధ పెట్టకండి. అతను ఏమన్నా అయిపోయాడు అనుకో రాజుగారు ఇక మనకి లభ్యం కాదు. కావున రాజుగారు బాగుండాలి అనుకుంటే మనం ముందు ఆ మనిషిని పట్టు రావాలి అనేసరికి మంత్రులు, సామంతులు అందరూ కూడా, భటులు, సైన్యాధిపతులు ఆ మనిషిని ఎత్తగానే చూశారు. ఎదిగితే అష్టవక్రులు వారు దగ్గర తారసించారు. అయ్యా, మా రాజుగారిని ఇలాగ మంత్రంతో కట్టుడు పెట్టేశారు, దయచేసి బ్రతికించండి అతను. మంత్రంతో కట్టు పెట్టాను, ఎవరు చెప్పారు మీకు? పద నేనే వస్తాను అంటూ అష్టవక్రులు వారు తిన్నగా మళ్ళీ వచ్చారు. రాజ్యానికి వచ్చి రాజుగారిని చూసి జనక మహారాజుతో అంటున్నారు, జనక, నేనేమిటి మంత్రంతో నేను కట్టుబెట్టాను అంటున్నారు మీ భటులు, మీ వాళ్ళు, మీ పరివారం అంతా? నిజమా? నేను మంత్రంతో కట్టుబెట్టానా నాయన? లేదు స్వామి. ఎవరన్నారు? ఏమయ్యా మంత్రులారా, భటులారా, అది ధర్మం కాదు. మీరెందుకు మనుషులతో అలాగా ఆ విధానంగా ప్రవర్తించారు? అది తప్పు. పెద్దవారితో ఆ రకంగా ప్రవర్తించకూడదు. స్వామి,
నేను తనుమన ధనములు మీకు ఇచ్చేసిన తర్వాత నేను ఎప్పుడైతే ఈ ఎడమ కాలు కుడికాలు ఇలా పెట్టారో మీరు అదృష్టమైపోయారు. కనుక నా తనుమన ధనములు మీ వద్దే ఉన్నాయి. మీరు చెప్తేనే కాలు తెచ్చాలి, మీరు చెబితేనే అవునా శ్వాసన పీల్చాలి, మీరు చెప్తేనే కదలాలి. నా తను మనసు అన్నీ కూడా మీకు అర్పణ చేశాను. మీరు ఎలాగుండబట్టి అలాగుంటాను. నీవు నిజంగా జనకరాజా, నీవు శిష్యరకానికి చాలా ముఖ్యమైనటువంటి మార్గం నీది. శిష్యుడు ఎలా ప్రవర్తించాలో నీ యొక్క ప్రవర్తనలో, నీ అనుష్ఠానంలో స్పష్టంగా గోచరం అవుతుంది. నాయన ఇప్పుడు చెప్తాను, నీ వెళ్ళి స్నానం చేసిరా. శుభ్రంగా స్నానం చేసి వచ్చిన వెంటనే నీకు ఈ విషయాన్ని, ఈ రహస్యాన్ని, ఈ గోప్యాన్ని ఇప్పి చెప్తాను అని అష్టవక్రులు వారు అభయించారు. అలాగే మన జనక రాజేంద్రుడు వారు స్నానం చేసి చూసి కిందగా వచ్చిన తర్వాత ఏకాంత రూములో, తన ఏకాంత రూములోను కూర్చొని ఆ జనక రాజేంద్రునికి తన కోరిక నెరవేర్చారు అష్టవక్ర మహర్షి. ఆ విధముగా నెరవేర్చి ఆ శరసాలలో ఉన్న రాజులందరినీ విడిచిపెట్టే జనక మహారాజా వాళ్ళందరినీ విడిచిపెట్టు, అందులో నా తండ్రి కూడా ఉన్నారు, నా పితృదేవుడు అని ఆ రకముగా వాళ్ళందరినీ విడిచిపెట్టిన తర్వాత జనక రాజేంద్రుడు వారు తన తండ్రిని కూడా అష్టవక్రుడు వారు వెళ్ళి నమస్కరించి తండ్రికి గోలు తెచ్చుకున్నాడు. అలా తెచ్చుకొని, కనుక రాజేంద్ర నీ కోరిక నెరవేరింది కదా, అంత వేగంగా నెరవేరిందంటే నేను అడిగింది మీరు నెరవేర్చారు. కానీ బ్రహ్మజ్ఞానం పూర్తిగా సంపూర్ణంగా నాకు తెలియజేసి ఆ బ్రహ్మమును దర్శింపజేయబోరుచున్నాను స్వామి. మీకు కావలసిన ధనం ఇస్తాను, మీకు అన్ని విధాలా సహకరిస్తాను స్వామి అన్నాడు జనకరాజు. అష్టవక్రుడు వారు అంటున్నారు, అష్టవక్ర నా తల్లిదండ్రులు సేవ చేయవలసినటువంటి ఆ విధానం నాకు ముఖ్యముగా ఉన్నది. నా తల్లిదండ్రులు సేవ చేయలేని జీవితం మానవ జీవితం అర్థం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేల మగిలి గిట్టనేల, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు ఆ రకంగా తల్లిదండ్రులు సేవ చేయాలి. కనుక నన్ను విడిచిపెట్టు, నీకు ఒక మంచి గురువు నేను ప్రసాదిస్తాను, నేను ప్రార్థన చేసి అతను పంపిస్తాను, అతని ద్వారా నువ్వు సమస్త విద్యని బ్రహ్మ విద్యని పొందగలవు అని అష్టవక్ర మహర్షి జనక రాజేంద్రుడికి ధైర్యం చెప్పి, అవునా విషయాన్ని విపులంగా చెప్పి తండ్రి గారితో తన తల్లి వద్దకు మరలిపోయారు. ఇది జనకుని జిజ్ఞాసత్వం. అట్లానే ధర్మరాజు కూడా ఒకనొక సమయంలో అదే జిజ్ఞాసత్వం ఉంది. మహాభారతంలో పాండవుల అగ్రజుడైనటువంటి ధర్మరాజు కూడా ఈ రకమైనటువంటి జిజ్ఞాసత్వంతో ఉన్నప్పుడు అతను జిజ్ఞాసత్వాన్ని నారద మహర్షి నెరవేర్చారు. అది సమయం వస్తున్నప్పుడు నేను చెప్తాను. ఇది జిజ్ఞాసత్వం అంటే. ఈ జిజ్ఞాసత్వం పూర్వజన్మ వాసం చేత వస్తుందని ఇదివరకే చెప్పాను. కావున అట్టి జిజ్ఞాసత్వం కలగడానికి ప్రయత్నపూర్వకంగా చేయండి.